బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అరకెపూడి ఇంటికొచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుతానన్న పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో దుమారం రేగింది. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ సవాల్ విసిరారు. ఉదయం 11 గంటలకు కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకుంటే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానన్నారు అరకెపూడి గాంధీ. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ కు కౌంటర్ ఇచ్చారు అరకెపూడి గాంధీ. ఉదయం 11 గంటలకు అరకెపూడి గాంధీ ఇంటి ముందు బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తానని ఛాలెంజ్ చేశారు కౌశిక్ రెడ్డి. ఆయన 11 గంటలకు రాకపోతే 12 గంటలకు తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానంటూ ప్రతి సవాల్ చేశారు అరకెపూడి గాంధీ. ఎవరి దమ్మేంటో తేల్చుకుందామన్నారు. నువ్వు 11 గంటలకు రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. నీ దమ్మేంటో నా దమ్మేంటో తేల్చుకుందాం. ఒక బ్రోకర్ నా కొడుకుగా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి హైదరాబాద్ టు ఢిల్లీ కొంతమంది పెద్దలతో పార్టీ ఫిరాయింపు రాజకీయాలు చేసి బ్రోకర్ నా కొడుకుతో జెండా ఎగిరించుకోవడానికి నేను సిద్ధంగా లేను. దేనికైనా తయారున్నా 11 గంటలకు రా. నువ్వు రాకపోతే నేను 12 గంటలకు నీ ఇంటికి వస్తా. పోలీసు సిబ్బంది కూడా నా ఇంటి దగ్గర ఎవరు కూడా ఉండొద్దు. వాళ్ళు మేము తేల్చుకుంటాం. చీరా గాజులు వేసుకున్న సంస్కృతి సంస్కారం నీ కుటుంబంలో ఉన్నాయా లేవా అనేది వాడిని క్వశ్చన్ చేసుకోవాలి. ఆడపిల్లని జన్మనిచ్చినటువంటి తల్లిని ఆడపిల్లని అవమానించే రీతిలో దమ్ముంటే నా కొడగా నువ్వు నాతో మాట్లాడేది ఉండే. నువ్వు నేను చూసుకోవాలి. ఆడపిల్లల్ని కూడా అవమానించే రకంగా మాట్లాడావు నువ్వు. ఇది తప్పు. బహిరంగ క్షమాపణ చెప్పు. 11 గంటలకి నా దగ్గర వచ్చి జెండా ఎగరేస్తాను. చీరా గాజులు వేసుకున్న సంస్కృతి సంస్కారం నీ కుటుంబంలో ఉన్నాయా లేవా అనేది వాడిని క్వశ్చన్ చేసుకోవాలి. ఆడపిల్లని జన్మనిచ్చినటువంటి తల్లిని ఆడపిల్లని అవమానించే రీతిలో దమ్ముంటే నా కొడగా నువ్వు నాతో మాట్లాడేది ఉండే. నువ్వు నేను చూసుకోవాలి. సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య హైదరాబాద్ లో అరకెపూడి గాంధీ ఇంటి వద్ద టెన్షన్ నెలకొంది. ఆయన ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అరకెపూడి గాంధీ ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏంటి, అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. సతీష్. రైట్ ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి సవాల్ని స్వీకరించారు అరకెపూడి గాంధీ. నిన్న పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తున్నాడు. అరకెపూడి గాంధీ పీఏసీ చైర్మన్గా అయిన తర్వాత నేను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పినటువంటి నేపథ్యంలో 11 గంటలకు అరకెపూడి గాంధీ నివాసానికి వచ్చి జెండా ఎగరేస్తాను, తాను ఆయన మెడలో కండువా కూడా కప్పుతాను, అరకెపూడి గాంధీ నివాసం మీద బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానని చెప్పినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అరకెపూడి గాంధీ నివాసం వద్ద పొద్దుటి నుంచి కార్యకర్తలు అదేవిధంగా పోలీస్ బందోబస్తు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఇక్కడికి కౌశిక్ రెడ్డి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడికి రానివ్వమని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇదే సమయంలో అరకెపూడి గాంధీ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి ఇక్కడికి రావడం కాదు, తానే ఇక్కడి నుంచి వెళ్తాను, ఇక్కడి నుంచి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తాను, 11 గంటల వరకు వెయిట్ చేసి 11 గంటలకు రాకుంటే ఇక్కడ నుంచి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లి తేల్చుకుంటానని చెప్పి అరకెపూడి గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఒక ఇంటి దగ్గర ఒక హంగామా కనిపిస్తుంది. అంటే ఇటు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. కార్యకర్తలతో పాటుగా పోలీస్ బందోబస్తు, అదేవిధంగా అరకెపూడి గాంధీ కొద్దిసేపటి కూడా క్రితం ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా తాను పార్టీ మారలేదు, ఇప్పటి వరకు కూడా ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాననేటటువంటి విషయాన్ని ఆయన పదే చెప్తున్నారు. మనం ఒకసారి లోపల ఆయన ఉన్నటువంటి దగ్గర కూడా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అరకెపూడి గాంధీ ఆయన నివాసంలోనే ఉన్నారు. ఒకసారి చూడొచ్చు, ఒక హంగామా ఉంది ఇక్కడ ఆయన నివాసం దగ్గర సంబంధించినటువంటి దగ్గర. ఆయన లోపలికి మరికొద్దిసేపట్లో బయటికి వస్తానని చెప్తున్నారు. 11 గంటల ప్రాంతంలో ఆయన బయటికి వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్తున్నారు. అంటే అరకెపూడి గాంధీ అక్కడి నుంచి 11 గంటలకి
వాళ్ళకి ఇచ్చినటువంటి టైం ప్రకారం ఉంటారా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మనతో పాటు అరకెప్పుడు గాంధీ కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. సార్, మీరు 11 గంటలకు వెళ్తామన్నారు, ఏంటి సార్? మీరు కౌశిక్ రెడ్డి మీ ఇంటి దగ్గరికి 11 గంటలకు వస్తానని చెప్తున్నారు, ఏం చేయబోతున్నారు మీరు? భారీ బంద్ వస్తుంది. ఇట్లాంటి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? పార్టీ మారినటువంటి వారందరూ చీరలు గాజులు చెప్పారు. మాట్లాడాలంటే నేను కరెక్ట్ కాదు, మా ఆడపడుచులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి. చీరల గురించి గాజుల గురించి మాట్లాడాలంటే కన్న తల్లి, భార్య, చెల్లె, పిల్లలు ఉంటారు. చీర గాజుల గురించి వాడి కుటుంబ సభ్యుల్లో ముందు కౌన్సిలింగ్ తీసుకోమని, తర్వాత చీర గాజుల గురించి మాట్లాడితే ఒక మరి వాడు ఆడపిల్లల్ని ఆడబిడ్డల్ని అవమానించాడు అని అంటంలో చీర గాజులు ఉదాహరించి మాట్లాడాడంటే అవమానించినట్టే కదా. టీవీలో లైవ్లో కూడా ఆడబిడ్డలు